ఏదైతే పీజీఎంఎస్పై తీర్పిచ్చిందో ఆ తీర్పుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పీజీఎంఎస్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా మరి రాష్ట్రంలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క ఉన్నత కొరకు చదువుతున్నది ఇది మరి వాళ్ళ యొక్క పీజీఎంఎస్ వెంటనే విడుదల చేయాలి. హైకోర్టు ఈ తీర్పుల్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ తీర్పుపై ఒక అప్పీల్ని అమలు చేసి ఈ తీర్పు అప్పీల్ని అమలు చేసి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పీజీఎంఎస్ వెంటనే విడుదలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర తీరుపై విద్యాసంఘాలుగా భవిష్యత్ కాలంలో ప్రకటిస్తామని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే పీజీఎంఎస్పై మరి ఉన్నత చదువుతున్న విద్యార్థులని చదువుతున్న విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే ఈ రాష్ట్రంలో బకాయినటువంటి పీజీఎంఎస్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. మరి విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మరి ప్రైవేట్ పాఠశాల యజమాన్యం కావచ్చు, ప్రైవేట్ కళాశాల యజమాన్యం కావచ్చు, అకాడమిక్ స్టార్ట్గా ముందుకే మరి పేద విద్యార్థుల నుంచి 50% ఫీజును విదిలేసి మొండిగా వసూలు చేస్తూ ఉన్నది. మరి దీని మీద కార్యాచరణ ప్రకటించాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునే ఫీజు బకాయిలపై వ్యతిరేకంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల నుంచే వసూలు చేయాలనే హైకోర్టు తీర్పును మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు విద్యార్థులు గత 15 సంవత్సరాలు కదా ఫీజు బకాయిలు విడుదల చేయకుండా దాదాపు ఒక 12-13 లక్షల పైచులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బొండిగా వ్యవహరిస్తూ న్యాయస్థానంతో తీర్పు ఇవ్వడం అంటే ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలా? నేడు రాష్ట్రంలోనే ఇప్పుడు బీసీలు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ బీసీ మంత్రులు కానీ దళిత మంత్రులు కానీ ఏం చేస్తున్నారు అంటే మీ వర్గాల విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య చదువుకోవద్దా? మీరు కావాలని కక్ష కట్టుకొని నేడు హైకోర్టుతో తీర్పు ఇవ్వడాన్ని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. ఈ తీర్పులపై పునఃసమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ తోటి మళ్ళీ అప్పీల్ చేయాలా? లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలుగా మేము ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మా విద్యార్థుల పక్షాన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ముమ్మరంగా హైయర్ ఎడ్యుకేషన్ కన్నా త్వరలోనే ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వానికి ఎండగట్టడానికి కన్నా మేము తక్షణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మేము పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ, అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ హైకోర్టు తీర్పుపై వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఈ విద్యార్థులు కానీ చాలా పేద విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు కానీ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీరు కావాలని కక్ష కట్టుకొని ఏదో ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇచ్చిండు, అది ఫీజు రియంబర్స్మెంట్ తీసేయాలని ఇచ్చారు కదా. ఈ వ్యాఖ్యలు మీరు వెంటనే వెనకాల తీసుకోవాలా? లేకపోతే మా దళితులు బీసీల విద్యార్థులు అంధకారం అవుతుంది. నేడు విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు స్కూళ్ళల్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రూపాయలు దండుకుంటారు. ఈరోజు ఇంజనీరింగ్ విద్యలో చూసుకుంటే 1.5 లక్ష దాకా ఉంది. అదే స్కూల్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే 5 లక్షల ఫీజులు వసూలు చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా దేశంలో ఎక్కడ లేదు ఈ ఫీజు అచ్చల విడిగా చేస్తారు. నిన్న చూసుకుంటే ఇక్కడ ఫిర్యాదుగూడలోని సిద్ధార్థ స్కూల్లోనే ఒకటేసారి 30-40% ఫీజులు పెంచారు. అక్కడ చూసుకుంటే పటాన్చెరులో పెంచారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ఎలాంటి సమీక్ష సమావేశాలు చేయకుండా విచ్చలవిడిగా ఫీజు కమిటీలు వేసుకొని వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వం ఇలాంటి ప్రైవేటు పాఠశాలలు మరియు వీటిపై ప్రత్యేకమైన చర్య తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు తీర్పు నిరసనగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే ఒక అడ్వకేట్ జనరల్ తోటి ఒక అప్పీల్ వేసి విద్యార్థుల పక్షాన కేసు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు వ్యాఖ్యలను వెంటనే హైకోర్టు వ్యాఖ్యలను